భారతదేశంలోనే ప్రప్రథమంగా జెన్ అగ్రిటెక్ ప్రవేశపెడుతోంది డాక్టర్ సాయిల్. డాక్టర్ సాయిల్ డాక్టర్ సాయిల్ ద్రవ రూపంలో లభించే అత్యంత ప్రభావశీలి అయిన సేంద్రియ పోషకాల మిశ్రమం. డాక్టర్ సాయిల్ పంట ఏదైనా సరే ఖచ్చితమైన ఫలితాన్ని అందిస్తుంది. నేలలో శక్తిని తిరిగి పుంజుకునేలా చేయడమే కాక సాగునీటి నాణ్యతను మెరుగుపరుస్తుంది. పంట దిగుబడిని గణనీయంగా పెంచే క్రమంలో రైతులు సంకరజాతి విత్తనాలు, నూతన కీటకనాశనులు, శిలీంద్రనాశనులు, కలుపు మందులు వినియోగిస్తున్నారు. నూతన యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నారు. కానీ ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు. తక్కువ దిగుబడులకు ప్రతికూల వాతావరణంతో పాటు క్షీణిస్తున్న భూసారం, నాణ్యత కోల్పోతున్న సాగునీరు కూడా కారణమై రైతును కృంగతీస్తున్నాయి. భూసారాన్ని పెంచాలంటే నేలలో క్షారత్వం, చౌడు తగ్గాలి. రైతులు వేసిన పోషకాలన్నీ అప్పుడే పంటకు సక్రమంగా చేరి అధిక దిగుబడులిస్తాయి. నీటి నాణ్యత పెరిగితే పంట నీటి వినియోగాన్ని పెంచుకోగలుగుతుంది. తద్వారా పంట దిగుబడి మరియు నాణ్యత పెరిగి రైతు ఆర్థికంగా బలవంతుడవుతాడు. పంట పొలంలో క్షారత్వం, చౌడు తగ్గించుటకు, సాగునీటి నాణ్యత పెంచుటకు ఖచ్చితమైన, సులభతరమైన, తిరుగులేని సమాధానం డాక్టర్ సాయిల్. డాక్టర్ సాయిల్. డాక్టర్ సాయిల్ సాగునీరైనా, పంట భూమైనా అతి తక్కువ సమయంలోనే పనిచేసి ప్రభావాన్ని చూపుతుంది. డాక్టర్ సాయిల్. డాక్టర్ సాయిల్ వాడుట అతి సులభం. 1 ఎకరానికి డాక్టర్ సాయిల్ను 2.5 లీటర్ల నుండి 5 లీటర్లు వాడుకోవాలి. ఎకరానికి వాడే మోతాదు స్వల్పకాలిక పంటలైతే 2.5 లీటర్లు వాడాలి. అదే దీర్ఘకాలిక పంటలైతే 5 లీటర్లు వాడుకోవాలి. డాక్టర్ సాయిల్ను 200 నుండి 300 లీటర్ల నీటితో గాని, తగినంత ఇసుకతో కాని, లేదా ఏ ఇతర సేంద్రియ ఎరువుతో కాని కలుపుకుని నేలలో పడేలా చల్లుకోవాలి. డ్రిప్ ద్వారా వాడటం వల్ల డ్రిప్ పరికరాలలో ఉన్న అవరోధాలు కూడా తొలగిపోతాయి. డాక్టర్ సాయిల్ వాడటం వల్ల నేలలో స్థిరీకరింపబడి పంటలకు లభ్యం కాని ప్రాథమిక, ఉప ప్రాథమిక మరియు సూక్ష్మ పోషకాలు వెంటనే పంటలకు లభ్యమవుతాయి. పంటలలో తల్లివేరు వృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. పంట ఆరోగ్యంగా తయారవుతుంది. అధిక దిగుబడులను ఇస్తుంది. ఎరువుల వాడకాన్ని క్రమబద్ధీకరించుకోవచ్చు. డాక్టర్ సాయిల్ అన్ని నేలల్లోనూ అన్ని పంటలకు వాడుకోవచ్చు. డాక్టర్ సాయిల్ రైతన్నల ధీమా, ఇతోధిక ఫలసాయానికి భీమా. రైతులకు, డిస్ట్రిబ్యూటర్లకు ఎన్నడూ మీ శ్రేయస్సు కోరే జెన్ అగ్రిటెక్ వారి శుభాకాంక్షలు.